అసెంబ్లీలో మరి కౌన్సిల్లో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలకు పరిపూర్ణమైన న్యాయం చేసింది టీడీపీ వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారే అని మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక బీసీ లాగా ఆలోచించి బీసీలందరికీ కూడా 134 కార్పొరేషన్ ద్వారా చాలా మందికి కూడా న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాజ్యాధికారంలో కూడా ఎక్కడైనా నిజంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఎదగాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం ఇస్తే వాళ్ళను కూడా అడ్మినిస్ట్రేషన్లో అదేవిధంగా ప్రతి ఒక్క పాలసీలో ఇన్వాల్వ్ చేస్తే మాత్రమే న్యాయం జరుగుతుంది అని తెలుసు. కాబట్టి ఆయన రాజ్యాధికారం ఇస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీని నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మనిషిని ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదీ చేయలేదు, మోసగించినారు బీసీ వాళ్ళని అని చెప్పడం చాలా దుర్మార్గం సవితమ్మ. ఎందుకంటే ఈరోజు మీరు సూపర్ 6 హామీ గురించి మాట్లాడి దగ్గర ఇది రెండో బడ్జెట్ మీది. అంటే ఒక బడ్జెట్ అప్పుడే ప్రవేశం చేశారు, అది ఓటాన్ బడ్జెట్ లో పెట్టుకున్నారు కొన్నాళ్ళు. ఇప్పుడు సెకండ్ బడ్జెట్. ఈ సెకండ్ బడ్జెట్ లో ఎక్కడ కేటాయింపు ఉంది చెప్పండి? మీరు చెప్పిన హామీలకు ఎక్కడెక్కడ ఎంత క్రోర్స్ మీరు కేటాయించినారు అనేది చెప్పే అవసరం ఖచ్చితంగా ఒక బీసీ శాఖ మంత్రిగా నీ పైన ఉంది. బీసీలందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి ఉత్తుగా మాటలు చెప్పి మీరు ఈరోజు మంత్రి సీట్లో అదేవిధంగా ముఖ్యమంత్రి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఒకటే మాట అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందరికీ కూడా మంచిది చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు బడ్జెట్ లో లయన్ షేర్ ఇచ్చినారు. ద లయన్ షేర్ ఇన్ ద బడ్జెట్ వాస్ టు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్. మేము ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడితే విత్ సోర్స్ మాట్లాడతాం. ఆ సోర్స్ ఆర్బీఐ ఉండొచ్చు, సిఏజీ కాగ్ ఉండొచ్చు, మాస్ప్ ఉండొచ్చు, ఎప్పుడు కూడా మేము సోర్స్తో మాట్లాడతాం. నువ్వు ఈరోజు అసెంబ్లీలో ఉన్నావు కదా, రికార్డ్స్ ఒకసారి చెక్ చేసుకొని చూడు. ఎంత బడ్జెట్ మనము వెనకబడిన కులాలకు మనము కేటాయించినామని ఖచ్చితంగా చూసే బాధ్యత ఈరోజు సవితమ్మ గారి పైన ఉంది. ఈరోజు సవితమ్మని ఒకటే మాట అడుగుతున్నాను. పెనుగొండలో మెడికల్ కాలేజ్ మరి మెడికల్ హాస్పిటల్ ఉంది. చాలా మంది బీసీలు ఉన్నాం పెనుగొండలో. దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని కూడా సవితమ్మకు తెలుసు. ఇంతవరకు కూడా ఆమెకు ఎక్కడ కూడా ఒక్కసారి మాట్లాడిన పాపానికి పోలేదు. సవితమ్మ పెనుగొండలో అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఎంతమంది బీసీలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే బీసీలందరికీ కూడా న్యాయం చేసే పరిస్థితి, మంచి ఒక మెడికల్ ఫెసిలిటీస్ అందించే ఒక కార్యక్రమం నువ్వు ఎమ్మెల్యేగా పెనుగొండకు చేయొచ్చు కదా. మళ్ళీ ఇంతవరకు నువ్వు మాట్లాడలేదు దాని గురించి. ఏంటి, ఎంతమంది బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి నువ్వు. కేవలం అసెంబ్లీలో మాత్రమే నీకు బీసీల గురించి మైక్ ఇస్తే మాత్రమే నువ్వు మాట్లాడతావు, తూతు మంత్రంగా మాట్లాడతావు. బీసీల పైన ఒక బీసీ శాఖ మంత్రిగా ఉంటూ కూడా నీకు కపట ప్రేమ ఉంది అనే దానికి పెనుగొండ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజీ కరెక్ట్ అయిన నిదర్శనం. నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి, లేదు ఇది గవర్నమెంట్ స్ట్రక్చర్ లోనే ఉండాలి, దీన్ని ప్రైవేటైజేషన్ చేయొద్దండి, పెనుగొండ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేయొద్దండి అని చెప్పు. కాకపోతే నీ మంత్రి పదవికి రాజీనామా పెట్టిరా, మనం అందరూ కూడా పోరాడదాం, సాధిస్తాం. నీతో పాటు ఆల్ పార్టీస్ కూడా మనం పోరాడతాం. ఇది కాకుండా నువ్వు కపట ప్రేమగా ఒక బీసీ శాఖ మంత్రిగా బీసీల పైన మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మోసగించినారని మాట్లాడడం ఖచ్చితంగా ఆ మాటని వెనక్కి తీసుకోనాలి. అదేవిధంగా నువ్వు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కూడా మినిస్టర్గా ఉన్నావు. నీ సొంత నియోజకవర్గంలో కూడా ఒక ఫ్యాక్టరీ మరి ఇండస్ట్రీ ఈరోజు క్లోజ్ అవుతా ఉంది. ఆ ఒక్క థ్రెడ్మిల్ ఫ్యాక్టరీలో, ప్రౌడ్ క్యాట్ ఫ్యాక్టరీలో చాలా మంది బీసీలు కూడా పనిచేస్తున్నారు కదా. ఒక్కసారి నీ డిపార్ట్మెంట్కి ఒక్కసారైనా నువ్వు పోయి అక్కడ మీటింగ్ తీసుకుని ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, నా బీసీ సోదరులందరూ కూడా రోడ్ పైన వచ్చేస్తారు కదా అని నువ్వు ఆలోచించి ఎప్పుడైనా కూడా ఎంప్లాయీస్ తరఫున నిలబడి మాట్లాడినావా? ఈ ఒక్క గవర్నమెంట్ లో ఏ ఒక్క పోర్ట్ఫోలియో నువ్వు హోల్డ్ చేసావో అదే పోర్ట్ఫోలియోకు చెందిన ఒక ఇండస్ట్రీ ఈరోజు పెనుగొండలో నువ్వు మంత్రిగా ఉంటూ సబ్సిడీనో ఇన్సెంటివ్స్ ఏదో ఇచ్చి ఆ ఇండస్ట్రీ నిలబెట్టింటే ఎంతో మంది బీసీ కార్మికులు అక్కడంతా కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. ఈ రోజు నీ హయాంలో నీకు వచ్చిన ఆ డిపార్ట్మెంట్ లో ఆ పోర్ట్ఫోలియోలో ఆ ఒక ఇండస్ట్రీని క్లోజ్ చేస్తున్నారంటే నీకు ఎంత సిగ్గుచేటు ఒక మినిస్టర్గా. అదేవిధంగా ఎప్పుడు కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన కామెంట్ చేసే అర్హత నీకు అసలే లేదు. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, అంటే
ఆయన ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఆయన ఉంటూ ప్రామిస్ చేసి తీసుకుంటూ ఒక ముఖ్యమంత్రిగా ఆయన వ్యక్తి వైసీపీ వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏ పని చేయొద్దని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపు అయితే తన మన అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే ప్రతి ఊర్లో కూడా అభివృద్ధి చూపించినారు. సెక్రటేరియట్ కట్టించినారు, ఆర్బీకే ఉంది, అదేవిధంగా క్లినిక్ సెటప్ చేసినారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నుంచి ఎంతమంది బీసీలకు ఏసీలకు మంచిది చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎందుకు చేయట్లేదు? పల్లెల్లో రండి, విలేజెస్ లో మీరు వచ్చేసి ఒక్కసారి మీరు చూస్తే నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మంచి చేసిన వ్యక్తి ఎవరు అని కూడా తెలుస్తుంది. ప్రతిసారి బడ్జెట్ లో నేను కూడా చూస్తా ఉన్నాను. ఫస్ట్ రోజు నుంచి కూడా గత ప్రభుత్వం. అవును, ప్రజలు మీకు మంచి మెజారిటీ ఇచ్చినారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మ్యాండేట్ ఇచ్చినారు. మంచిది చేయండి, మీరు మంచిది చేయండి. ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు ఎందుకు అట్లా విమర్శ చేస్తున్నారు? మీకు నెసెసరీ ఏంటుంది? ఈరోజు విమర్శ చేసేంత నెసెసిటీ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ, ఒక మహిళగా ఉంటూ ఫ్రీ బస్ ఎప్పుడు అమలు చేశారు విత్ క్యాలెండర్ తో పాటు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే విత్ క్యాలెండర్ కోవిడ్ లాంటి టైంలో కూడా, క్లిష్టమైన పరిస్థితిలో కూడా విత్ క్యాలెండర్ వర్క్ చేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తుల పైన విమర్శ చేసేంత స్థాయి నీది అసలే కాదు. ఇంకా దీపం కింద మీరు చెప్పినారు సిలిండర్స్ అది ఏది అని ఇస్తారని చెప్పినారు. రెండో బడ్జెట్ అయినా కూడా ఒక్క సిలిండరే ఇచ్చినారు. నువ్వు కూడా ఒక మహిళ కదా, మళ్ళా మిగతా సిలిండర్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా క్యాలెండర్ తో పాటు నీకు దమ్ము ధైర్యం ఉంటే రిలీజ్ చేయి, ఎప్పుడు ఇవ్వబోతున్నారని. అదే విధంగా నువ్వు కూడా ఒక మహిళ కదా, నీకు 15,000 అందరికీ కూడా చెప్పి, తల్లులందరికీ కూడా చెప్పి అమ్మఒడి వేస్తామని చెప్పేసి, ఈ రోజు అమ్మకు వందనం వేస్తామని చెప్పేసి మీరు ఈ రోజు మంత్రి పదవిలో కూర్చున్నారు కదా. చెప్పండి విత్ డేట్, ఎప్పుడు మీరు ఇవ్వబోతున్నారు? మహిళలందరికీ కూడా ఎప్పుడు అమ్మకు వందనం అమలు చేస్తారనేది చెప్పండి. గ్రామాల్లో నిజంగా వెళ్తుంటే అందరూ కూడా అదే మాట అడుగుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చైల్డ్ లేబర్ తగ్గించాలి, అదేవిధంగా ఇంకా ఎక్కువగా బిలో పవర్టీ లైన్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి అని నాడు నేడు ద్వారా, అమ్మఒడి ద్వారా పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి పైన విమర్శ చేసే స్థాయి అసలే నీది కాదు సవితమ్మ. అదేవిధంగా ప్రతిసారి కూడా నువ్వు నోరు జారి హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడేది మానుకోనల్లా. ఎందుకంటే నీ స్వంత కాన్స్టిట్యున్సీలో ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ నిలబెట్టే ఒక చేతకాని మంత్రి నువ్వు. మళ్ళా నువ్వు ఎందుకు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడే సాహసం కూడా నువ్వు చేయొద్దు. ఎందుకంటే ఈరోజు నువ్వు మంత్రిగా ఉంటూ ఒక రెస్పాన్సిబుల్ స్టేచర్ లో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు ఖచ్చితంగా ఒక కురుబ కులంలో నువ్వు పుట్టినావు కాబట్టి, గతంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో కురుబ కులస్తుల గుడికట్లు స్వాములు ఎవరైతే ఉన్నారో, పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హానరేరియం ఇస్తామని మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు కదా. అది ఎప్పుడు అమలు చేస్తారు? కురువాళ్ళందరికీ కూడా చెప్పే బాధ్యత ఒక బీసీ శాఖ మంత్రిగా నీకు ఉంది. అదేవిధంగా గతంలో కూడా వీవర్స్ అందరికీ కూడా, చేనేత కార్మికులందరికీ కూడా ప్రతి సంవత్సరం హానరేరియం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు పవర్లూమ్స్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ మీరు ఫ్రీ యూనిట్స్ ఇస్తామని చెప్పినారు కదా, ఎప్పటి నుంచి అమలు చేస్తారు చెప్పండి? మీరు మీ స్వంత కాన్స్టిట్యున్సీలో, మీ స్వంత జిల్లాలో ఎంతమంది వీవర్స్ ఉన్నారని నీకు తెలుసు. వీవర్స్ అందరూ కూడా బీసీలే కదా, మళ్ళీ ఏం న్యాయం చేసినావు? ఈ రోజు ఒక కుట్ల మిషన్ ఇచ్చినాను, వడ్రంగీలకు అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అంటున్నారు కదా. రాజ్యాధికారం ఇవ్వాలమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారం ఇచ్చినారు కాబట్టి ఈ రోజు అంతమంది బీసీలు, హీ ఆల్వేస్ సెడ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు బీసీస్ ఆర్ ద బ్యాక్ బోన్ అనేవాళ్ళు. అటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు కూడా మీ కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నువ్వు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు కదా. ఏదో పేపర్ ఉంది అని టకటక అని చదివేది కాదు, ఆలోచించి మాట్లాడు. ఎందుకంటే నీది హాఫ్ నాలెడ్జ్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుసు కాబట్టి ఏది మాట్లాడినా కూడా సోర్స్ తో మాట్లాడు, విత్ నాలెడ్జ్ తో మాట్లాడు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే స్థాయి నీది కాదు.
అదేవిధంగా నీకు ఒకటే మాట చెప్తున్నాను సవితమ్మ, మొన్న వెరీ రీసెంట్లీ కూడా ఒక మొహమ్మదియన్, ఒక ముస్లిం, ఆయన పోయి మార్కెట్ యార్డ్లో ఉరేసుకొని చనిపోయినాడు. ఆయన కూడా ఒక బీసీనే కదా, మైనారిటీ కదా. మళ్ళా ఆయన ఎందుకు చనిపోయినాడంటే నీ అనుచరుడు నువ్వు కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సెటిల్మెంట్ కోసమో మాట్లాడింది దానికోసం ఆయన చనిపోయినాడని మొత్తం పెనుగొండ నియోజకవర్గంకే తెలిసింది. నీ ఒక బీసీ కపట ప్రేమని మళ్ళా నువ్వు అక్కడ అసెంబ్లీలో చూపించుకోకుండా ఎందుకు ఆయన చనిపోయినాడని ఒక ఎంక్వైరీ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారు, ఎందుకు బెదిరించినారని ఒక రిపోర్ట్ తీసుకొని సస్పెండ్ చేసే కార్యక్రమం నువ్వు చేసుకోనాలి. అదేవిధంగా మీ ఆయన ఆంబోతులాగా ఆ రోజు ముస్లిమ్స్ అందరినీ కూడా చుట్టుపక్కన పెట్టుకొని మిమ్మల్ని పాతేస్తాను, మీ శవం కూడా కనిపించుకోకుండా చూస్తానని చెప్పినాడు కదా. మళ్ళా బీసీల పైన కపట ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు నువ్వు? బీసీల గురించి మాట్లాడాలంటే నిజంగా యూ షుడ్ నో వాట్ ఈస్ ద పెయిన్ టు బి బోర్న్ యాజ్ అ బీసీ అండ్ వాట్ యూ షుడ్ డూ ఫర్ అ బీసీ అనేది నువ్వు తెలియచేసుకోనాలా. అంతే తప్ప నువ్వేదో చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందాలా అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా అస్తమానం తిట్టడం, అస్తమానం విమర్శ చేయడం, అది చేస్తూ ఉంటే మేమైతే ఊరికే ఉండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నీ పైన కాన్స్టిట్యున్సీలో తిరుగుబాటు జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నీ పైన తిరుగుబాటు చేయబోతున్నాం అనేది కూడా నువ్వు ఒకసారి నీకు హెచ్చరిస్తున్నాం.